హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా బ్రేకింగ్ న్యూస్ అండి. ఆగస్టు వరకు చేసిన అరియర్ బిల్ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్లు కొందరు మెసేజ్ పెట్టారు మన మిత్రులు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సంబంధించి ఎస్టీఓ గారి చేత ఆమోదించబడిన గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ అమౌంట్ వారి వారి అకౌంట్లలో అయితే క్రెడిట్ అయ్యాయి. చెక్ చేయండి. ఇక స్కూళ్లకు 100 కోట్ల రూపాయల నిధులు అన్నమాట. సో, మరి 2024, 25 సంవత్సరానికి గాను 855 ఏపీ శ్రీ స్కూళ్లకు 8.63 కోట్ల రూపాయలు, కేజీబీవీలకు 35.16 కోట్లు, ఈ విధంగా 100 కోట్లయితే ఇచ్చారు. ఇకపోతే అరియర్స్ బిల్ అప్డేట్ అండి. గత 2 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి పెటర్నిటీ, చైల్డ్ కేర్, అలాగే లీవ్ సాలరీ ఆర్ ఇంక్రిమెంట్ అరియర్స్ లాంటివి తదితర అరియర్ బిల్లులకు సంబంధించినటువంటి బిల్ అమౌంట్ అయితే ఈరోజు క్రెడిట్ అయినవి చెక్ చేసుకోగలరు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట. మొత్తానికి ఆ ఫైల్ కదిలిందండి. ఏపీ గవర్నమెంట్ ఆస్క్డ్ పెన్షన్ కేసెస్ అగైనెస్ట్ ఎంప్లాయీస్. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారండి. ఈ మేరకు కీలక ఫైల్ అయితే కదులుతోంది. ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఇవ్వాలని సీఎస్ కోరారు. ఇకపోతే ఈ కేసులో వివరాలను తమకు నోటిఫై చేయాలని చెప్పి ఆయన అడిగారు. ఏపీ హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పడంతో ఈ పెండింగ్ కేసుల ఫైల్ అయితే కదిలిందని చెప్తున్నారు. ఇకపోతే జెడ్పీపీఎఫ్ జూలై 2024 వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీపీఎఫ్ స్లిప్స్ అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. సో, సెర్చ్ చేసుకోగలరు. సో, ఈ విధంగా. ఇకపోతే రెగ్యులర్ సాలరీ బిల్స్ ఫర్ ద మంత్ అనేది రావడం జరిగింది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆయా శాఖలలో ఎంత మేర పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఈ మేరకు పెండింగ్ ఫైళ్లను కదలిక అయితే చోటు చేసుకోబోతుందండి. సో, స్వయంగా సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ గారే ఆయా శాఖలకైతే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో నోట్ చేసి పంపాలని అయితే అడిగారు. మేబీ త్వరలోనే వీటిని క్లియర్ చేయడానికి కావచ్చు మరి.